అందరికీ నమస్కారం. శివపురాణం స్టోరీ సిరీస్కు స్వాగతం. ఒకానొకప్పుడు నైమిసారణ్యంలో యజ్ఞం చేసుకునే మునులకు కొన్ని ప్రశ్నలు వచ్చాయి. అప్పుడు లోమహర్షణుడి కొడుకైన సూతమహాముని వారికి సమాధానంగా పురాణాల్ని వివరించాడు. సూతముని తండ్రి అయిన మహర్షణుడు పురాణాలు రచించిన వ్యాసుడికి శిష్యుడు. అలా ఆ జ్ఞాన సంపద తండ్రి నుంచి సూతమునికి ప్రాప్తించింది. ఓసారి, ఓ సూతముని, సర్వదేవతలను మూర్తి స్వరూపంలో అర్చిస్తున్నాం కదా, ఒక్క శంకరుడిని మాత్రం లింగమునందు పూజించటానికి కారణమేమిటి అని మునులు సందేహాన్ని ప్రకటించారు. ఓ మునులారా, మీరడిగిన ప్రశ్నలకు జవాబిచ్చేలా ఆటంకాలు లేకుండా వినాయకుణ్ణి స్మరించి పరమ కారుణ్యమూర్తి అయిన మా గురుదేవులు వ్యాసభగవానుని తలుచుకొని వాక్కు పలికించే సరస్వతీదేవిని ప్రార్థించి చెప్తాను. శివుడొక్కడే పరబ్రహ్మ స్వరూపుడు, నిష్కలుడు, నిరాకారుడు కనుక నిరాకారమైన లింగమునందు రూపం ఉన్న సాకారుడు కనుక సాకారమైన మూర్తియందు కూడా ఆరాధింపబడుతున్నాడు. ఆయన ఒకే సమయంలో సకలుడు, నిష్కలుడు, ఏకమాత్ర పరబ్రహ్మ శబ్దవాచకుడు, సర్వజగత్కారణుడు. శంకరుని బ్రహ్మత్వం సకల వేదాంత సారభూతమైన ఉపనిషత్తుల సారంగా, ప్రణవార్థంగా, ఓంకార లక్ష్యంగా నిరూపింపబడింది అని సూతుడు అన్నప్పుడు మునులు ఆ లింగ ఆవిర్భావం గురించి వివరించమన్నారు. ఒక బ్రహ్మకల్పం పూర్తయిన వేళ పాలసముద్రంలో ఆదిశేషుడిపై యోగనిద్రలో ఉన్న విష్ణువు దగ్గరికి వచ్చిన బ్రహ్మ విష్ణువుని చూసి, నీవెవరవనుకుంటున్నావు? నన్ను చూసి కూడా మర్యాద లేకుండా ఇంకా పడుకునే ఉన్నావు? నేను నీకు ప్రభువుని కదా, ఇలా అగౌరవంగా ఉండవచ్చా అని ప్రశ్నించాడు. దానికి విష్ణువు కోపాన్ని లోపల దాచి నవ్వుతూ, ఓ వత్సా, అదిగో ఆసనం, ఎందుకంత చిరాకు? దేనికి ఇంత వేగంగా వచ్చావు అని అడిగాడు. అప్పుడు బ్రహ్మ, ఓ విష్ణు, నేను కాలానికి అతీతుడను, వేగమంటావే? నేను నిన్ను రక్షించేవాడిని కాబట్టి వచ్చాను అన్నాడు. ఈ లోకాలన్నీ నా నుంచి వచ్చినవని నన్ను కరుణోదాక్షాయి అని అంటారులే. నాకు నీ రక్షణ ఎందుకు పుత్రా? నేనే ఈ జగత్తుకి కర్త, కర్మ, క్రియ. సృష్టిలో ఉన్నవాటికి స్థితిని నేనే అన్నాడు విష్ణు. నేనే కదా ఈ సృష్టికి కారకుడిని, సృష్టిలో ఉన్నవాటికి ఆయుష్ నిర్ణయించేది అంటూ వాదన చేశాడు బ్రహ్మ. పరస్పర ఆధిపత్యం కోసం కలహపడ్డారు ఇద్దరు. వారి మధ్య పోరు భయంకరమైంది. అస్త్రప్రయోగం కూడా జరిగింది. యుద్ధం జరిగింది కాని జయాపజయాలు తెలియట్లేదు. అప్పుడు మహాక్రుద్ధుడైన విష్ణు బ్రహ్మపై మహేశ్వరాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం నుంచి వచ్చిన ధూపానికి బ్రహ్మలో తేజస్సు తగ్గింది. బ్రహ్మవాహనమైన హంస బందీ అయి బ్రహ్మ వెనుకకు నక్కి నవ్వింది. తన వాహనమే తనని చూసి ఎగతాళి చేసిందని మరింత కోపంతో రౌద్రవేగంగా శరీరాన్ని కంపించి పాశుపత మంత్రాన్ని స్మరిస్తూ విష్ణు వక్షస్థలానికి గురిచూసి ప్రయోగించాడు బ్రహ్మ. సృష్టికర్తకు స్థితికర్తకు మధ్య సమరం వలన సృష్టికి స్థితికి ఆటంకాలేర్పడ్డాయి. ఈ విపరీతం తట్టుకోలేక దేవతలందరూ కైలాస శిఖరాన్ని చేరుకున్నారు. మణిప్రభామండితమైన సభామంటపంలో ప్రమదగణాల వేదరాశి స్తుతిస్తుండగా కన్నుల పండుగగా మంగళాకారంలో కొలువు తీరాడు శివుడు. బ్రహ్మ విష్ణు మధ్య సమరం గురించి తెలుసుకొని వాద్యాలను, గణకోలాహలాన్ని ఆపమని గగనంలో నిగూఢ రూపంలో జరిగే యుద్ధాన్ని గమనించి ఆ దారుణ మారణాయుధాలను శాంతింపచేయటానికి అగ్నిస్తంభ ఆకారంలో తేజోవంతమైన జ్వాలాలింగమై వారిద్దరి మధ్య ఆవిర్భవించాడు. అది చూసిన బ్రహ్మ విష్ణువు తమ యుద్ధాన్ని ఆపి ఈ అనంత స్తంభాకారము ఎక్కడ్నించి వస్తోంది అని ఆశ్చర్యపోయి వరాహావతారంలో విష్ణువు ఆ లింగం మొదలు వెతకటానికి, హంసలా మారిన బ్రహ్మ ఆ లింగం అంతు తెలుసుకోవాలని వెళ్లారు. ఎంత కిందికి వెళ్లినా అది తెలియని విష్ణువు ఇక కనిపెట్టలేక అలసిపోయి యథాస్థానానికి వచ్చేశాడు. కాని లింగం పైభాగాన్ని చూడటానికి వెళ్లిన బ్రహ్మ హంసలా విహరిస్తూ ఉండగా ఒక మొగలి పువ్వు జారిపడుతూ కనిపించింది. అది బ్రహ్మ విష్ణువుల అజ్ఞానం చూసిన శివుడు నవ్వినప్పుడు ఆయన శిరస్సు నుండి జారిన మొగలి పువ్వు. అది మంచి గంధాన్ని విరాజిల్లుతూ బంగారు రెక్కలతో
భలే ఆకర్షణీయంగా ఉండేసరికి ఆ పుష్పాన్ని చూసి బ్రహ్మ, ఓ పుష్పమా, నాతో పాటు వచ్చి విష్ణువుకి నేను అంతం చూశానని, నువ్వు దానికి సాక్ష్యమని చెప్పాలి. అప్పుడే నేను గొప్పవాడినని విష్ణువు అంగీకరిస్తాడు. ఆపత్కాలంలో అబద్ధవాడడంలో తప్పేమీ లేదు. నాకీ ఉపకారం చేసి పెట్టు అని అడగ్గా ఆ బ్రహ్మే చెప్తే ఇక ఆలోచన ఎందుకని ఆ మొగలి పువ్వు బ్రహ్మగారు చెప్పినట్లే అబద్ధపు సాక్ష్యం విష్ణువుతో చెప్పింది. అది నమ్మి బ్రహ్మను షోడశోపచారాలతో పూజించాడు విష్ణువు. అసత్యమాడి పూజలందుకున్న బ్రహ్మను చూసి ఈశ్వరుడు లింగరూపం నుంచి మళ్లీ సకాలుడై సుగుణుడై సాకారుడై వచ్చినప్పుడు విష్ణువు, ఓ కరుణాకర, ఆది అంతంలేని విరాట స్వరూపం నీవు. నిన్ను విమర్శించి అజ్ఞానంతో పరస్పర ఆధిపత్యం కోసం కలహపడ్డాము. నీ లీలను చూపించావు, మమ్మల్ని క్షమించు అని కోరాడు. శివుడు విష్ణువుని చూసి, నీవు ఈశ్వరతత్వాన్ని కోరి సత్యాన్ని పలికావు. ఆధిపత్యం నీ గమ్యం కాదు. ఈ కారణంగా నేను ప్రసన్నుడనయ్యాను. భూలోకంలో నీకు నాతో పాటు సమాన పూజలు సత్కారాలు లభిస్తాయి. నాతో వేరుగా నీకు క్షేత్ర ప్రతిష్ఠ ఉత్సవ పూజ నిర్వహిస్తారు అని ప్రసన్నుడై పలికి, తప్పుడు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును చూసి, ఓ కుట సాక్ష్యం చెప్పిన దుష్టకేతకమా, ఇకపై నీవు పూజకి అర్హత కోల్పోతావు అని ఆపై బ్రహ్మని చూసి తన మూడో కన్ను ఉన్న చోట నుండి ఒక మహాపురుషుడిని సృష్టించి కాలభైరవ అన్న పేరుతో పిలిచి, నీ కర్తవ్యం లోకాలకి ఆదిదైవం అయిన ఈ బ్రహ్మని వేగమునుగా నీ కరవాలంతో అర్చించుట అనగానే భైరవుడు శివుని ఆజ్ఞ మేరకు బ్రహ్మ కేశపాశాన్ని గుప్పెట్లో పట్టుకొని అబద్ధమాడినందుకు బ్రహ్మ పంచవముఖాన్ని ఖండించాడు. అప్పుడు బ్రహ్మ వణికిపోతూ జుట్టుముడి విదిలించుకొని భైరవుని కరుణించమన్నాడు. శంకరా, ఈ బ్రహ్మకు పంచముఖాలను ఈశ్వర చిహ్నంగా నీవే ఇచ్చావు కదా, ఇప్పుడు నీవే తీసేయడం మేలు కాదు. దయ ఉంచి అతని పట్ల ప్రసన్నుడవు అవ్వు స్వామి అని విష్ణువు ప్రార్థించగా శివుడు శాంతించి భైరవుడిని తన కోపజ్వాలాన్ని తగ్గించమని బ్రహ్మతో, నువ్వు సత్యాన్ని విడిచినందుకు లోకాలలోగాని క్షేత్రాలలోగాని దేవాలయాల్లోగాని ఉత్సవాల్లోగాని నీవు పూజలందుకోవు అన్నప్పుడు, స్వామి, నేను చేసిన తప్పుకి నన్ను క్షమించి నా శిరస్సును ఖండించకుండా వదిలేశావు. అదే నేను వరంగా భావిస్తున్నాను అని ఈశ్వరుడిని స్తుతించాడు బ్రహ్మ. అప్పుడు శివుడు, ఓ విధాత, నువ్వు లోకభారాన్ని వహించు, అదే నీ కర్తవ్యం. ఆధిపత్యానికి పోటీ ఎందుకు? లోకాన్ని తీర్చిదిద్దే పనిలో నువ్వే అధిపతివి అని కరుణవాక్కులు పలికినప్పుడు శివుడిని మొగలి పువ్వు కూడా శరణు కోరింది. నీ ఆజ్ఞతో నా జన్మ నిష్ఫలమయ్యింది. నా పాపాన్ని క్షమించి నా జన్మకు ఒక అర్థాన్నిచ్చి సఫలం చెయ్యి స్వామి అని దుఃఖించింది కేతకి. ఓ కేతకి, నువ్వు ఎంత ప్రాధేయపడినా నేను పలికినది విధివాక్యం. దాన్ని నేను మార్చలేను. నిన్ను నేను ధరించలేను. అబద్ధమని తెలిసి కూడా బ్రహ్మ చెప్తే అబద్ధపు సాక్ష్యం ఇచ్చావు. నీవు ఇతర పువ్వులలాగా వికసించే అవకాశం లేదు. కాని నీపై దయతో భూలోకంలో నిన్ను మించిన ఆరోగ్యమైన పుష్పం మరొకటి ఉండదు. ఛత్రరూపంలో నువ్వు నాపై ఉండవచ్చు అని కరుణించాడు ఈశ్వరుడు. అయితే బ్రహ్మదేవుడు జ్ఞానానికి స్వరూపం. అలాంటి బ్రహ్మమును కాని బ్రహ్మస్వరూపాన్ని కాని హత్య చేస్తే అది ప్రాయశ్చిత్తం లేని మహాపాతకమవుతుంది. భైరవుడు బ్రహ్మగారి 5వ శిరస్సు ఖండించిన తరువాత ఆ తల ఆయన చేతికి అంటుకుపోయింది. కొన్ని వేల సంవత్సరాలు గడిచినా కాలభైరవుడు తన చేతిలో బ్రహ్మ శిరస్సుతో విశ్వమంతా తిరుగుతూనే ఉన్నాడు. బ్రహ్మ తల తుంచిన పాపానికి ఆయన అలా కర్మను మోయవలసి వచ్చింది. ఆఖరికి విష్ణువు భైరవుడిని కాశీ సందర్శించమని సూచించాడు. కాలభైరవుడు కాశీకి చేరుకోగానే బ్రహ్మ 5వ తల పడిపోయి పాపం నుండి విముక్తుడయ్యాడు. ఆ ఆనందంతో ఉప్పొంగిపోయిన భైరవుడు శాశ్వతంగా కాశీలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. అందుకే కాశీ ప్రదేశం భైరవ పాలనలో ఉందని అంటారు. ఇక్కడ ఉంటే మృత్యువుకి అధినేత అయిన యముడు కూడా జోక్యం చేసుకోలేడు. లోకమర్యాదను స్వీకరించిన శివుడిని పూజించిన దేవతలతో శివుడు, కుమారులారా, మీరు చేసిన పూజకు ఎంతో సంతోషంగా ఉన్నాను. ఈరోజు మహాశివరాత్రి అనే పేరుతో ఖ్యాతి పొందుతుంది. నేను అర్ధనక్షత్రయుక్త మార్గశిర పున్నమి రోజున
స్తంభము ఆకారంలో ఆవిర్భవించాను కాబట్టి ఈ తిథినాడు నన్ను లింగముగా గాని మూర్తిగా గాని అర్చించినవారు సృష్టి స్థితి లయములను చేయగలిగే సమర్థులవుతారు. ఈరోజు నిరాహారులై జితేంద్రియులై శాస్త్రముగా శక్తిభంగం లేకుండా నన్ను అర్చించిన వారికి 1 సంవత్సర పుణ్యఫలం లభిస్తుంది. పున్నమి రోజు సముద్రం పొంగినట్లు ఈ శివరాత్రి రోజున నా దయ వెళ్లి విరుస్తుంది. నేను యుద్ధస్థలములో లింగాకారంలో ఆవిర్భవించిన ప్రదేశం అగ్నిపర్వతంలా మారింది కాబట్టి అరుణాచలం అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది. ఇక్కడ అందరి కోరికలు ఫలిస్తాయి. దీనిని దర్శించిన వారికి పునర్జన్మ ఉండదు. లోకాలన్నిటికీ ఆధారభూతాన్ని నేనే. బ్రహ్మముగా పూజించేవారికి బ్రహ్మను నేనే. ఆత్మలో శక్తిగా లయ పద్ధతిని నేనే అని ఉపదేశించాడు శివుడు. అదండి సూతుడు చెప్పిన మహాశివరాత్రి కథ. మరి మీరు కూడా శివానుగ్రహ పాత్రులు కావాలంటే శివరాత్రి రోజు శివుడి యందు మనసు పెట్టి ఆయన నామం జపించండి. విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ మహాదేవాయ నమః. మహాదేవాయ నమః. మహాదేవాయ నమః. యోగేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ మహాదేవాయ నమః. మహాదేవాయ నమః. మహాదేవాయ నమః. వచ్చే సోమవారం నుంచి శివ మహాపురాణంలోని కథలను ప్రతి సోమవారం చెప్పుకుందాం. అంతవరకు సెలవా మరి.